ఒక జీవో తీసుకొచ్చిన దాని గురించి అయితే నాకు పూర్తిగా అయితే తెలియదు, కానీ తరతరాల నుంచి వచ్చేదాన్ని ఇవాళ దాన్ని జీవోని తీసుకొచ్చాము, రోడ్ల మీద ఎవరు అడుక్కోకూడదు అన్నది ఎలా ఉందంటే ఒక ఆశాస్పదంగా ఉంది. అమ్మకు అన్నం పెట్టలేనోడు ఏదో చిన్నమ్మకు బంగారు గాజులు దునిపెడతా అన్నట్టుగా వాళ్ళ జీవనోపాధి సాగించేదాన్ని ఇవాళ ఉన్నట్టుండి తీసేస్తే మరి వాళ్ళకి ఏదైనా ఉపాధి హామీ లాంటిది ఏమైనా కలిగిస్తారా? లేదంటే కనుక వాళ్ళకి ఏమన్నా షెల్టర్ లాంటి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాగానే వీళ్ళు కూడా ఎక్కడన్నా షెల్టర్ లాంటివి పెట్టి వాళ్ళకి టైం టు టైం ఏది కావాలంటే అది చేస్తారా అన్నది మనం చూడాలి ఒకసారి. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అనేక రహదారులు కానీ, పోలవరం కానీ, ఇటు వచ్చి రాజధాని కానీ అన్నీ కూడా కొంచెం స్పీడ్ చేస్తున్నారు. వచ్చే 3 ఏళ్లలో దాదాపుగా పోలవరం, అమరావతి రోడ్లన్నీ కూడా ఇదవుతాయి. మనం ఎన్ని ఇది చేసినా కానీ ప్రజలకు అందాల్సిన ఈ పోలవరం చేసినా కానీ, రాజధాని చేసినా కానీ ప్రజలకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఏమైనా కానీ వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మన వరదలు వచ్చినాయి అంటే కనీసం ప్రాణ నష్టం జరగకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి అంత ఇదిగా పోరాడారు ఇద్దరు కూడా. ఒరిగింది ఏమీ లేదని నేను చెప్పానంటే, ఇప్పుడు పంట నష్టం జరిగిన తర్వాత దాని కేంద్ర ప్రభుత్వం రావాలి, పంట నష్టం అంచనా వేయాలి, ఇవన్నీ చేయాలి. అన్నీ చేసిన తర్వాత నువ్వు ఏదైనా జరగకపోతే అప్పుడు మాట్లాడు. అసలు ఏమీ లేకోకుండా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదన్నా ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తుంది, చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దాని పరిధిలో ఉన్నంతవరకు చేసింది ఇవాళ. అంతేగాని ఏమీ జరగకుండా నువ్వు ఇప్పుడే ఏమి జరగలేదని అంటే అట్ట నువ్వు ఉన్నప్పుడు ఏమి ఇచ్చావు? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం మెరుగ్గానే ఉందో, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి బుల్లెట్లాగా ఒకసారి వచ్చిన చాలు మీరు 100 సార్లు తిరిగి దొంగ ఫోటోలు దిగి పోజులు పెట్టినా సమానమే. అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ కోసం శాసిస్తే చాలు సైనికులు లాంటి నాయకులు ఉన్నారు అతనికి. అలా ఎవడ కూడా ఇంచు కూడా ఆలోచించకుండా ఏ విధంగానే కానీ పనిచేసి పెడతారు. మీ ఒకటి అట్ట కాదు కదా, అక్కడికి వెళ్తే మనకి ఏం వస్తుంది, ఏ ఫోటో దిగాలి, చంద్రబాబు దగ్గర మార్కులు ఎందుకు పొందాలి, డబ్బులు ఎట్లా వస్తాయి అనేది చూస్తారు తప్ప మా వాళ్ళు అలా చూడరండి. అందుకే మా నాయకుడు ఒకసారి వస్తాడంతే. ఒక్కసారి వచ్చితే భాష అంటారు చూడండి సినిమాలో, భాష ఒకసారి 100 సార్లు చెప్పినట్టు ఇదే ఉదాహరణ అండి మాకు వాళ్ళకి. గూగుల్ సెంటర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన కార్యక్రమాన్ని ఏది చెప్పుకోలేకపోయాడు. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేశాడు అనేది కళ్ళు తెరిచి లైవ్లో వెళ్తూ ఉంటే తెలిసిపోద్ది. అది చెప్పుకోవాలి అసలుకి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 ఇయర్స్ కరోనా వచ్చి అట్టడుగు పోయినా కానీ ఎక్కడా కూడా ఇచ్చిన పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడనేది కళ్ళతో చూసి తెలుస్తుంది. మీరు ఎక్కినప్పటికల్లా ఐటీ అంటారు. ఏముంది, ఈ విజన్ 20 చెప్పావు, 20 పోయింది, ఇప్పుడు మళ్ళీ 30 అంత 40 చెప్తావు. నువ్వు విజన్ చెప్పుకోవటానికే తప్ప మీరేం చేయరు అనేది జగమెరిగిన సత్యం అండి.